డ్రగ్స్ కేసులో కీలక నిందితులను సమర్థించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ ముఠాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పోలీసులు, విచారణ సంస్థలు గుర్తించిన ప్రధాన నిందితులకు రాజకీయ ఆశ్రయమిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది విచారకరమని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలా. డ్రగ్స్ని ఏ విధంగా మీరు పెంచి పోషిస్తున్నారో కూడా ఒకసారి మీరు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చూపిస్తున్నాయంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రీతిన మన రాష్ట్రంలోనే కాదు డ్రగ్స్ను వేరే రాష్ట్రాలకు కూడా సరఫరా చేయించి వేరే దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయించి ఈ రాష్ట్రంలో ఒక డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు మీరు కథలు చెప్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ రెడ్డి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మొన్నటికి మొన్న వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఈగల్ టీంకు పట్టుబడితే ఆయన చెప్తున్నది ఏంటి? ఏదో చిన్నపిల్లవాడు ఏదో తెలియజేశాడు, అతనికి ఏమి సంబంధం లేదు, అతని ఇట్ట విషయాల్లో రాడు, కావాల్సిన ఈగల్ టీమే పట్టుకుందని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, జగన్ రెడ్డి ఎందుకు కొండారెడ్డి మీదే అంత కక్ష ఈగల్ టీంకి? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈగల్ టీం నిరపరాధులను పట్టుకుంటారా? ఎందుకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద ఎందుకు ఈ కక్ష ఈగల్ టీంకి? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడెక్కడ మేము ప్రజలకు అన్యాయం చేశాం, ఎక్కడ తప్పులు చేస్తే మాకు ఈ శిక్ష వేశారు, ఇవన్నీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు ముందుకు వెళ్తే తప్పితే వచ్చే ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో నీకు 11 సీట్లు కూడా వచ్చే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా ఘంటాపదంగా మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గుర్తుంచుకో, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నిరంకుశత్వంలో ఉన్నామా అనే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ఏ చిన్న తప్పు తిరిగినా ఎవరిని కూడా ఖచ్చితంగా శిక్షించాలా. ప్రజాస్వామ్యంలో ఉంటే ఏ విధ్వంసం జరిగినా ఏ సిస్టాన్ని మనం బ్రేక్ చేసినా అవన్నీ కూడా బాగుపరచాలా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలన్నీ బాగు చేసుకుంటూ మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఈ 1.5 సంవత్సరంగా ఏ వ్యవస్థలనైతే భ్రష్టు పట్టించారో జగన్మోహన్ రెడ్డి